ఒక విచిత్రమైనది ఏంటంటే, మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటట్లేదు. అదే సందర్భంలో ప్రభుత్వం పనులు చేసేసినట్టుగా చెప్పేదేమో జనరల్ ఎడిషన్‌లో, చెయ్యందేమో సిటీ ఎడిషన్‌లకు పరిమితం చేస్తున్నది 'నీచాతి నీచ' పత్రిక. మొన్న మధ్యన బర్లీ పొగాకు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళనెళ్లి పరామర్శించడం, ఆ సందర్భంగా జగన్ వెళ్ళడానికి వీల్లేదంటూ రచ్చ చేయడం ఇయన్నీ చూసాం. సీన్ కట్ చేస్తే, ఇప్పుడు ఆ బర్లీ పొగాకు సంబంధించిన దాంట్లో కొంటున్నామని అప్పుడు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సేకరిస్తున్నాం అని చెప్పారు. అయితే వాళ్ళకి 38 కోట్ల గుంటూరు జిల్లాలోనే బకాయిలు ఉన్నారట. సిటీ ఎడిషన్‌లో రాసి. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు, కలెక్టర్‌ని నిలదీస్తున్నారు. మరి ఇది జనరల్ ఎడిషన్‌లో కదా రాయాల్సింది. బర్లీ పొగాకు రైతులకి బాధలకు సంబంధించి ఆందోళనలో ఉన్న బర్లీ పొగాకు రైతులు గట్టెక్కించేందుకు ప్రభుత్వ రంగం దిగి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసింది. నిధులకు ఇబ్బంది లేకుండా 250 కోట్లు కూడా కేటాయించింది. ఆత్మహత్యలే శరణం అనే భావనలో ఉన్న బర్లీ పొగాకు సాగుదారులు ప్రభుత్వ చర్యలపై ఆనందం వ్యక్తం చేశారు. అయితే 4 నెలలు అవుతున్న పలువురు రైతుల ఖాతాలో బర్లీ నగదు జమ కాలేదు. మార్కెట్ కొనుగోళ్లను కూడా నిలిపేసింది. అయినా ఇంకా బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఇంకా 38 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని సమాచారం. కొనుగోలు ప్రారంభంలో పొగాకు మార్కెట్ కేంద్రాల్లో విక్రయించిన తమకు ఇంకా నగదు జమ కాలేదని కొందరు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి పూర్తిగా బర్లీ పొగాకు నిల్వలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. కానీ పలువురు రైతుల వద్ద ఇంకా పొగాకు నిల్వలు ఉన్న కొనుగోళ్లను మార్కెట్ నిలిపేసింది. ఈ పరిస్థితుల్లో కొనుగోళ్లను కొనసాగించాలని ఒకవైపు రైతులు అభ్యర్థిస్తుంటే ప్రభుత్వం ఎటు తేల్చలేదు. పైగా ఇటీవల వర్షాలతో బర్లీ రైతులు నష్టపోగా పరిహారంపై స్పష్టత లేకపోవడంతో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇది పరిస్థితి. ఎంత ఇంపార్టెంట్ ఇది పొగాకు రైతుకి సంబంధించి. 4 జిల్లాల రైతులు నానా తిప్పలు పడుతుంటే ఇది సిటీ ఎడిషన్‌లో వార్త రాసింది. ఇచ్చేశారన్నదేమో జనరల్ ఎడిషన్‌లో రాసింది. మనం నీచాతి నీచ జర్నలిజం ఎలా ఉంటుందో ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం.